ఓం శ్రీమాత్రే నమః. హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి ఇది. పొద్దున్నే 5 o'clockకి విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాము. అంతర్వేది త్రివేణి సంగమం చూసి అంతర్వేదిలో కొలువయ్యున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని అక్కడి నుంచి పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లులో కొలువయ్యున్న శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకున్నాము. ఇప్పుడు భీమవరం వెళ్తున్నాము. అయితే ఇంతకీ మేము అంతర్వేది ఎలా వచ్చాము అనే జర్నీ వీడియో మరియు అంతర్వేది అలాగే పాలకొల్లుకి సంబంధించిన వీడియోస్ అన్నీ చూసారా? ఒకవేళ చూడకపోతే ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. అలాగే వీడియో ఎండింగ్లో ఈ ట్రిప్కి సంబంధించిన ఫొటోస్ అటాచ్ చేశాను, చూడండి. మేము ఈ ట్రిప్కి మోంతా తుఫాన్ కంటే ముందు వెళ్ళాము. పాలకొల్లు చేరుకుని దర్శనం చేసుకునేసరికి టీ టైం అయింది అని చెప్పాను కదా. పాలకొల్లు నుంచి భీమవరం 25 కిలోమీటర్లు ఉంటుంది. చేరుకునేసరికి చీకటి పడింది. ఇప్పటి వరకు మీలో ఎవరెవరు భీమవరం చూశారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సోమారామం భీమవరంలో ఉంది. భీమవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే దేవాలయంలో శ్వేతవర్ణంలో కనిపించే శివలింగం క్రమంగా అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమ వర్ణానికి మారిపోతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాతథంగా శ్వేతవర్ణంలో కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని లింగం చంద్రునిచే ప్రతిష్ఠించిన చంద్రశీల కనుక ఈ మార్పులు కలుగుతున్నాయని అంటుంటారు. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. ఆదిదేవుడైన సోమేశ్వరుడు కింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయ పైభాగాన ఉన్న 2వ అంతస్తులో గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది. ఈ ఆలయం ముందు కోనేరు ఉంది. ఈ కోనేరు గట్టున రాతి స్తంభంపై ఒక నందీశ్వరుని విగ్రహం ఉంది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. దేవాలయం ముందు భాగంలో 2 నందులున్నాయి. మరో 2 నందులు, ఒకటి ధ్వజస్తంభం వద్ద, ఇంకో నంది ఆలయ ప్రాంగణంలో ఉంది. దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరో నంది ఉంది. ఆలయ ప్రాంగణంలో మొత్తం 5 నందులు ఉండడం వల్ల పంచనందీశ్వరాలయంగా ఈ ఆలయానికి మరో పేరు ఉంది. దేశంలో ఉన్న స్ఫటిక లింగాల్లో ఇది కూడా ఒకటి. అయితే మేము గుడిలో దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపం పెడుతున్నారు. నేను ఎప్పుడు వినడమే కానీ చూడడం ఇదే ఫస్ట్ టైం. అయితే శివుడికి కేశవునికి అత్యంత ప్రియమైన కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఆకాశ దీపం వెలిగిస్తూ ఉంటారు. ఒక చిన్న గుండ్రని ఇత్తడి పాత్రలో చిన్న రంధ్రాలు చేసి నువ్వుల నూనెతో దీపాన్ని నింపి వత్తిని వెలిగించి తాడుతో ధ్వజస్తంభం పైభాగానికి వేలాడదీస్తారు. దీని దర్శనార్థం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాల్ని సందర్శిస్తుంటారట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఆ ఆకాశ దీపం. ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే గర్భగుడి. ఇదంతా కూడా ఆలయ ప్రాంగణము మరియు గోపురాలు. ఈ పక్కనే నేను ఇందాక చెప్పిన అన్నపూర్ణ అమ్మవారి గర్భాలయం ఉంది. మీరు ఈ క్లిప్లో క్లియర్గా చూడొచ్చు. అక్కడ ఆకాశ దీపం కనిపించిందా? త్రిపురాసుర సంగ్రామంలో కుమారస్వామి చేత విరగ్గొట్టబడిన శివలింగం ముక్కల్లో ఒకటి ఇక్కడ పడిందని, అందువలన ఇది పంచారామాల్లో ఒకటయ్యిందని పురాణ కథనం. ఈ లింగం చంద్ర ప్రతిష్ఠితమని విశ్వసించబడుతోంది. ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించడం వెనుక కూడా ఒక పురాణ కథ ఉంది. ఆ కథని పాలకొల్లు వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను, అందుకే మళ్ళీ ఈ వీడియోలో చెప్పడం లేదు. ఇక గుడి టైమింగ్స్ విషయానికి వస్తే పొద్దున్నే 5 గంటల నుంచి 11 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. ఇదంతా కూడా గుడి ప్రాంగణము. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గుడి ముందు ఉన్న కోనేరు. గుళ్ళో స్వామివారి దర్శనం అలాగే పైన ఉన్న అన్నపూర్ణ అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ నుంచి పక్కనే ఉన్న మావుళ్ళమ్మ తల్లిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము.
భీమవరంలో కొలువైయున్న మావుళ్ళమ్మ తల్లి విజయవాడ కనకదుర్గమ్మ తర్వాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత. ఇప్పుడున్న మావుళ్ళమ్మ అమ్మవారు శాంతస్వరూపిణిగా ఉంటారు. కొన్నేళ్ల క్రితం వరకు ఉగ్రరూపిణిగా ఉండి అమ్మవారిని చూసేందుకు భయపడే విధంగా ఉండే అమ్మవారిని అనేకసార్లు మార్చుకుంటూ ఇప్పటి రూపానికి తీసుకొచ్చారు. మొత్తానికి అలా భీమవరంలో ఉన్న సోమేశ్వరుని దర్శించుకోవడం పూర్తయింది. ఇప్పుడే మావుళ్ళమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చాము. అయితే ఈ భీమవరానికి దగ్గరలో యనమదుర్రు అనే గ్రామంలో ఉన్న శివాలయంలో శివుడు తలకిందులుగా దర్శనమిస్తుంటారు. యమధర్మరాజు గారు ఒకసారి పార్వతీదేవిని ప్రార్థించారు. అమ్మా, నువ్వొచ్చి యనమదురులో కూర్చొని నీ శక్తిని నాకు అనుగ్రహిస్తే నేను రాక్షస సంహారం చేస్తాను అని. అప్పుడు శంకరుడు యోగనిష్టలో ఉన్నారు. ఆయన ఆ సమయంలో శీర్షాసనం వేసి ఉన్నారు. తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పద్మాసనంలో వేసుకొని ఉన్నారు. అలా కూర్చున్నటువంటి పరమశివుణ్ణి చప్పుడు చెయ్యకుండా స్వామి యోగనిష్టలో ఉన్నాడు అని చెప్పి అమ్మవారు నేను ఒక్కదాన్ని రావడం ఎప్పుడూ ఉండదు, ఈయనతో కలిసి రావాలి అని అన్నారు. సుబ్రహ్మణ్యుడు చంటి పిల్లవాడు ఏడుస్తున్న సుబ్రహ్మణ్యుణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకొని స్తన్యమిస్తూ శంకరుడిని ఒక చిక్కం లాంటి దాంట్లో పెట్టుకొని ఎత్తి పట్టుకొస్తుంది అమ్మవారు. అలా ఎత్తి పట్టుకొచ్చి దేవాలయంలో పెట్టి కూర్చుంది. తానే ఒక పుష్కరిణిని సృష్టించింది. ఇప్పటికీ కూడా అక్కడ కోనేటిలో ఉన్న నీటితోనే అన్నం వండుతారు స్వామికి మహానైవేద్యానికి. వేరే ఏ నీళ్లతో వండినా అక్కడ బియ్యం ఉడకవంట. అయితే ఇక్కడ శివలింగం పైన కత్తివాటు ఉంటుంది. గుడి 8ంటికి క్లోజ్ చేసేస్తారు. మేము మావుళ్ళమ్మ తల్లిని దర్శించుకునేసరికి 8 అయిపోయింది. అందుకే యనమదూరు వెళ్ళడం కుదరలేదు. మొత్తానికి ఇవి అండి మా కోనసీమ ట్రిప్ విశేషాలు. ఈ వీడియోకి ప్రీవియస్ వీడియోస్కి సంబంధించిన లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.